నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం పాలకూరతో టేస్టీగా పకోడీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర మనకు హెల్త్కి ఎంతో మంచిది. ఇలా పాలకూరని మనం ఎప్పుడు కర్రీనే కాకుండా స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 3 కట్టలు తీసుకున్నానండి పాలకూర. 3 కట్టల పాలకూరను కూడా మనం తీసుకొని వాటి ఎడ్జెస్ కట్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఇలా కంప్లీట్ నేను కట్ చేసి తీసుకున్నానండి. ఇలా పాలకూరని మనం పీసెస్లా కట్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా రెడీ అయినటువంటి దానికి నేను ఇక్కడ ఫస్ట్ 2 కప్పుల శనగపిండిని వాడానండి. ఫస్ట్ ఒక కప్పు శనగపిండిని వేసుకొని అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసి తీసుకున్నాను. ఇలా అన్నింటిని కూడా ఈవెన్గా కలుపుకుంటూ మనం కొన్ని వాటర్ కొన్నిగా యాడ్ చేస్తూ కలుపుకుందామండి. మనం పాలకూరని నలపకుండా ఏమాత్రం ప్రెస్ చేయకుండా ఈజీగా జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. 3 కట్టలకి నాకు 2 కప్పుల శనగపిండి అనేది సరిపోయిందండి. నేను ముందు ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను, తర్వాత లాస్ట్కు ఇంకొక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఇలా 2 కప్పులైతే బాగా సరిపోయిందండి. చూడండి, 2 కప్పుల శనగపిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు పాలకూరని జస్ట్ కలుపుకోండి, నలపకండి. కంప్లీట్ మనం కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్లా, ఇలా ప్రిపేర్ చేసి మనం బ్యాటర్ అనేది తీసుకుందాం. చూడండి, పిండి అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆకుల మధ్య కాస్త శనగపిండి అవుపించేలా ఇలా ప్రిపేర్ చేసి మనం పిండిని కూడా తీసుకుంటే సరిపోతుంది. పాలకూర శనగపిండి కూడా మనకి ఇలా అవుపించేలా ఉండేంత వరకు కూడా పిండిని యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి దాన్ని పక్కకు ఉంచి మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ ప్రిపేర్ చేసి తీసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యేలా మనం ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టినటువంటి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్లా వేసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతాయండి. సో చిన్న చిన్న పీసెస్లా మనం కంప్లీట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్లా కంప్లీట్ ఆయిల్ ప్యాన్లో ఉన్నటువంటి ఆయిల్ నిండా చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకొని మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం కలుపుకున్న తర్వాత కాస్త కుక్ చేసుకొని చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, ఇవి చాలా టేస్టీగా మనకు పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనం కంప్లీట్ ఆయిల్లోంచి తీసి మిగిలినటువంటి పిండిని కూడా ఇదే విధంగా కంప్లీట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా పకోడీ అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి. చూడండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను తీసుకున్నటువంటి దానికి పకోడీ అనేది చూడండి ఎలా రెడీ అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.